జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమ. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భరద్వాజకులంబోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయనితత్వాత్త జ్ఞానదం గురుమాశ్రయే. కృష్ణం వందే జగద్గురుం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. మనం శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 9లో 19 దాకా చెప్పుకున్నామమ్మా. 20 త్వయాహం తోషితః సమ్యగ్వేదగర్భశుశ్రూక్షయా చిరం భృతేన తపసా దుష్టోషః కూటయోగినాం. పరమ సుందరుడు భగవానుడు బ్రహ్మతో ఇట్లు పలికెను. వేద గర్భుడవు ఓ బ్రహ్మదేవా, సృష్టిని కావింపగోరి నీ వనొచ్చిన దీర్ఘ తపముచే నేను మిగుల ముదముందుతని, కపట యోగులచే నేనెన్నడూను ముదముందను అన్నారు స్వామివారు. తపస్సులు 2 రకములుగా కలవు. ఒకటి ఇంద్రియ భోగం కొరకు కాగా, ఇంకొకటి ఆత్మానుభవం కొరకై ఉన్నది. స్వీయ తృప్తి కొరకై తీవ్ర తపములు ఆచరించు కపట యోగులు పలువురు కలరు. భగవదేంద్రియముల తృప్తి కొరకై తీవ్ర తపస్సును ఆచరించేవారు కొందరు కలరు. ఉదాహరణకు అన్వస్త్రములను కనిపెట్టుటకై చేపట్టిన తపమెనడను భగవాను సంతృప్తి పరుపదు. అట్టి తపమెనడను సంతృప్తికరము కాకపోతే అందులో కారణము. ప్రకృతి సిద్ధముగా ప్రతి ఒక్కరూ మరణింపవలసినయే ఉన్నది. కానీ ఆ మరణము మనుజుని తపో కారణమున త్వరితగతమైనచో భగవానుని కలుగు సంతృప్తి ఏదీ లేదు. భగవద్ధామమును చేరడం ద్వారా తన అంశలన్నీను నిత్య జీవనమును ఆనందమును పడేవలనని శ్రీకృష్ణ భగవానుడు వాంఛించును. భౌతిక సృష్టి ఎంతో ఆ లక్ష్యం కొరకే ఉద్దేశింపబడినది. అటువంటి ప్రయోజనార్థమై అంటే భగవానుడు సంతృప్తి చెందినట్లుగా సృష్టి విధానమును క్రమపరచుట బ్రహ్మ తీవ్ర తపముల ఆచరించెను. దానిచే భగవానుడు అతని ఎడల మిగులు ప్రసన్నుడై వేదజ్ఞానమును అతనికి తెలియజేసెను. వేదజ్ఞానం యొక్క చర్మ ప్రయోజనము శ్రీకృష్ణ భగవాను ఎరుగుటే కానీ ఇతర ప్రయోజనార్థమై ఆ జ్ఞానమును వృధాపరచుట కాదు. వేదజ్ఞానమును ఆ ప్రయోజనము కొరకై ఉపయోగించిన వారే కపట యోగులు. ఒప్పునటువంటి ఉద్దేశములతో జీవితములను వృధాపరచుకును కపట యోగులు అని పిలువబడుతురు. తర్వాత పరం వరయ భద్రంతే వరిజం అభివాంఛితం బ్రహ్మశ్రేయ పరిశ్రామః పుంసాం మద్దర్శనవది. నీకు శుభమగుగాక ఓ బ్రహ్మదేవా. సమస్త అంటే ప్రదాయకుడు నన్ను కోరినదల్లా అడుగుము. సర్వ తపస్సుల ఫలముగా లభించడి చర్మ వరదానము నా దర్శనమేనని నీవు ఎరుగుము. వరదానము పూర్ణ పురుషోత్తముడుకు శ్రీకృష్ణ భగవాను ఎరిగి అతని ముఖాముఖి గలుగుటయే పరమ సత్యము చరమానుభవమే ఉన్నది. పరతత్వపు నిరాకార బ్రహ్మానుభూతి పరమాత్మానుభూతి ఉన్నవి చరమానుభూతి కానేరవు. మనుజుడు దేవదేవుని అనుభూతి మొనర్చుకున్నప్పుడు అట్టి కఠిన తపములు నొనరింపనవసరము లేదు. తదుపరి జీవనము భగవద్ప్రీత్యర్థమై భక్తితో సేవను వనరించుడే కాగలదు. అనగా భగవానుని అనుభూతమనుచుకొని అతని దర్శించిన వాడు సమస్త పూర్ణత్వమును సాధించినట్టు వాడే కాగలడు. అట్టి అత్యున్నత పూర్ణస్థితి ఎందే సమస్తము నెలకొని ఉండుట అందులకు కారణము. నిరాకారవాదులు మరియు కపటయోగులు మాత్రము అట్టి స్థితికి చేరజాలరు. మనీషితానుభవోయం మమ లోకావలోకనం యదు ప్రసృత్యరహిత చకర్ద పరమం తపః. అత్యున్నతముగు పూర్ణ చతురత నా ధామకు స్వీయానుభవమే అయ్యున్నది. నా అదేనుసారము
ఆదేశానుసారము తీవ్ర తపస్సును నిర్వహించుట ఎందుని నమ్ర స్వభావము కారణమునని అది నీకు సాధ్యమైనది. భగవత్కరుణచే నిజానుభవము ఆ దేవదేవుని తెలుసుకుంటా జీవితమునందల అత్యున్నత పూర్ణ స్థితి అయి ఉన్నది. శాస్త్రములను నిర్దేశింపబడిన భక్తియుత సేవా కర్మను నిర్వహించుటకు సుముఖులైన ప్రతి ఒక్కరిచే అది పొందబడును. అట్టి శాస్త్రములు ప్రామాణికములను ఆచార్యామోదితములు అయి ఉన్నవి. ఉదాహరణకు భగవద్గీత అంటే రామానుజాచార్యులు, శంకరాచార్యులు, మధ్వాచార్యులు, చైతన్య మహాప్రభు, విశ్వనాథ చక్రవర్తులు, బాలదేవ విద్యాభూషణులు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వంటి గొప్ప ఆచార్యులచే ఆమోదింపబడిన వేదవాక్యమేము. ఆ భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ తనని చింతించవలననియు, ఎల్లప్పుడూ తనకే భక్తులు కావాలననియు, ఎల్లప్పుడూ తననే అర్చించవలననియు, తనకే సదా ప్రణమిల్లవలననియు పలికి ఉన్నారు. ఆ విధంగా చేయడం ద్వారా మనుడు నిస్సందేహముగా భగవద్ధామము చేరగాడు. ఇతర వ్యాపకములన్నింటినీ ఛేదించి ఎటువంటి సంకోచము లేకుండా శ్రీకృష్ణ భగవానునికే సంపూర్ణ శరణాగతి పొందమని అదే రకముకు ఆదేశము వేరు చోట్ల కలదు. అట్టి భక్తునకు ఆ దేవదేవుడు పూర్ణ రక్షణ నొసగలడు. ఇవన్నీను అత్యున్నత స్థాయిని పొందుగల రహస్యములై ఉన్నవి. ఉన్నతుడననే ఎట్టి అహంకారము లేకుండా బ్రహ్మదేవుడు ఈ నియమములను ఖచ్చితంగా పాటించను. ఆ విధముగా అతడు భగవద్ధామును మరియు స్వీయ సంపత్తిని కూడి ఉన్న భగవాను దర్శించగలిగిన అత్యున్నత పూర్ణత్వ స్థితిని పరచెను. భగవాను శారీరక కాంతి యొక్క నిరాకారభూతి అత్యున్నత పూర్ణత్వ స్థితి కానేరదు. పరమాత్మానుభూతి సైతము అత్యున్నతము కాదు. ఇచ్చట మనీషిత అను పదం ప్రధానమైనది. ప్రతి ఒక్కడును తన యొక్క నామమాత్ర మిథ్యగను నిజముగాను గర్వితులయుండును. కానీ తనను భ్రాంతిరహితముగా తన ధామమును ఎరుగగలుగుటయే విద్య యొక్క అత్యున్నత పూర్ణత్వ స్థితి అని భగవానుడు పలుకుతున్నారు. తర్వాత ప్రత్యాదిష్టం మయా తత్ర త్వయి కర్మ విమోహితే తపో మే హృదయం సాక్షాదాత్మాహం తపసోనగా. ఓ పాపరహితుడవు బ్రహ్మదేవా, కర్మయందు విమోహితుడమైనప్పుడు తపమును ఆచరించుటకు నీకు తొలుత ఆదేశం నొసగినది నేనే అని ఎరుంగము. అట్టి తపస్సే నా హృదయం మరియు ఆత్మ అయి ఉన్నది. కనుక తపస్సు నాకు అభిన్నమై ఉన్నది. ఏ తము ద్వారానైతే మనుషుడు పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవాను ముఖాముఖి కాంచగలడో అట్టి భక్తియోగం తప్ప అన్యము కాదని అవగతం చేసుకోనవలెను. ప్రేమతో భక్తి సేవను నిర్వహించడం ద్వారానే మనుషుడు శ్రీకృష్ణుని దర్జేయగలుగుట అందులో కారణమైనది. అట్టి తపస్సు దేవదేవుని ఆంతరంగిక శక్తి అతనికి అభిన్నమై ఉన్నది. అట్టి ఆంతరంగిక శక్తి కర్మలు భౌతిక భోగానుభవం పట్ల అసంకత్వంతో ప్రదర్శనమవుతుండను. అధికారము చలాయించగలనని స్వభావము కారణమునని జీవులు భౌతిక బంధ స్థితిలో బందీ ఉన్నారు. కానీ భక్తియోగమునందు నెలకొంట ద్వారా మనుషుడు ఈ భోగానుభవ స్ఫూర్తి నుండి ముక్తుడగును. భక్తులు అప్రయత్నముగా లౌకిక భోగము నుండి విడిపడి ఉందురు. అట్టి అసంగత్వము పూర్ణముకు జ్ఞానము యొక్క ఫలమై ఉన్నది. అనగా భక్తి యోగమునందు తపస్సు, జ్ఞానమును మరియు వైజ్ఞానమును సైతం కూడి ఉన్నది. అది ఆధ్యాత్మిక శక్తి యొక్క వ్యక్తీకరణ అయి ఉన్నది. మనుజుడు భగవద్ధామమునకు మరలా కోరినచో భ్రాంతిమయమగు భౌతికాభ్యుదయమును భోగింపకూడదు. భగవత్సాహచర్యమునందలి దివ్యానందపు సమాచారము లేనివాడే ఆ తాత్కాలిక భౌతికానందమును మూర్ఖముగా అనుభవింపగోరును. ఒక పక్క భగవాను కోరుచు అదే సమయమున ఈ భౌతిక జగత్తును భోగింపగోరువాడు కేవలము మూర్ఖునిగా మాత్రమే పరిగణింపబడునని చైతన్య చైతామృతమును తెలుపబడినది. భోగానుభవమునకై భౌతిక జగమునందే నిలువగోరు వానికి నిత్యము భగవద్ధామమును ప్రవేశించుటతో ఎట్టి సంబంధము లేదు.
అట్టి మూర్ఖ భక్తుని భగవానుని భౌతిక జగమున అతడు కలిగి ఉన్న సమస్తమును హరించివేసి కరుణించును. అతడు తన స్థితిని తిరిగి పొంద యత్నించంచో దయామయుడు భగవానుడు తిరిగి సమస్తము హరించివేయును. భౌతికాభ్యుదయమును సాధించుటలో అట్టి నిరంతర విఫలత్వములచే అతడు కుటుంబ సభ్యుల మిత్రుల నడుమ చులకన కాగలడు. ఏ విధముగానైనా ధనము కూడబెట్టడంలో కృతకృత్యులైన వారిని ఈ భౌతిక జగమునందు కుటుంబ సభ్యులు మిత్రులు గౌరవింతురు. ఆ విధముగా మూర్ఖ భక్తులు భగవత్కరునిచే బలవంతముగా తపమునందు నెలకొల్పబడును. కానీ భగవత్ సేవ ఎందు నియుక్తులైన కారణమున అంత్యముగా అతడు పూర్ణానంద భావుడవును. అనగా స్వచ్ఛందముగా కానీ లేదా భగవానుచే బలవంతము కానీ చేయించబడినది కానీ అయిన భక్తియోగమునంద తపస్సు పూర్ణత్వ ప్రాప్తికై అత్యావశ్యకమై ఉన్నది. అట్టి తపస్సు శ్రీకృష్ణ భగవాను ఆంతరంగిక శక్తి అయి ఉన్నది. అయినను సర్వ పాపము నుండి పూర్ణముగా విడివడనిదే ఎవరును భక్తియోగ తపస్సునందు నెలకొనజాలరు. భగవద్గీత యందు తెలువబడినట్లుగా సర్వపాపఫలము నుండి పూర్తిగా ముక్తుడైన వాడే శ్రీకృష్ణ భగవానుని అర్చన ముందుడు నియుక్తుడుగా కాగలడు. బ్రహ్మదేవుడు పాపరహితుడు కనుకనే తప అనడి భగవదుపదేశమును అతడు శ్రద్ధతో పాటింపగలిగాను. అతని ఎడల సంతృష్ట భగవానుడు వాంఛిత బలమును అతనికి వసకేను. అనగా కేవలము ప్రేమ మరియు తపస్సు కూడియే శ్రీకృష్ణుని ముదమును కలిగించగలవు. ఆ విధంగా మనుజుడు ఆ దేవదేవుని పూర్ణ కరుణను బడయగలడు. పాపరహితుడైన వానికి అతడు మార్గదర్శనం చేయను. అంతటా అనగుడకు భక్తులు జీవితపు అత్యున్నత పూర్ణత్వమును బడయగలుగును. తర్వాత సుజామి తపసై వేదం గ్రసామి తపసా పునః విపర్ని తపసా విశ్వం వీర్యం మే దుచరం తప. అట్టి తపస్సుతోనే ఈ విశ్వమును నేను సృజించును. అదే శక్తితో దానిని పోషించి ఆ శక్తితోనే సమస్తమును ఉపసంహరింతును. కనుక కేవలము తపస్సే నిజముకు శక్తి ఉన్నది. తపో నిర్వహణమునందు మనుజుడు భగవద్ధామమును తిరిగి చేర కృతనిశ్చయుడై ఉండి ఆ కార్యము సాధించుటకు అన్ని రకములకు కష్టములను ఎదుర్కొంటకు సంసిద్ధుడై ఉండవలను. భౌతికాభ్యుదయము పేరు ప్రతిష్టల కొరకు సైతము మనుజుడు తీవ్ర తపస్సును ఆచరింపవలసి ఉండును. లేనిచో ఎవరును భౌతిక జగమును అతి ప్రధానుడు కాజాలడు. అయినచో భక్తియోగమునందు పూర్వత్వము కొరకు ఎందులకై తీవ్రతరము తపస్సులు కలవు. సుఖముగా సాగడి జీవనము మరియు ఆధ్యాత్మిక అనుభవమునందు పూర్ణత్వ ప్రాప్తి వాని నడుమ పొత్తు కుదరదు. భగవానుడు జీవుని కన్నను తెలియగలవాడు కనుక భక్తి యోగమున భక్తుడు ఎంతటి కష్టమును వచ్చునో అతడు చూడగోరును. ఆ దేశము శ్రీకృష్ణ భగవాను నుండి ప్రత్యక్షముగా కానీ లేదా ప్రామాణిక గురువు ద్వారా కానీ వచ్చుచుండును. ఎంతటి కష్టతరమైనప్పటికీ ఆ దేశమును పాలించుట తీవ్రతరమైన తపస్సై ఉన్నది. ఈ నియమమును ఖచ్చితముగా అనుసరించేవాడు భగవదనుగ్రహమును బడయటలో నిక్కముగా జయమును సాధించగలడు. సరే, ఈరోజు మనం ఇక్కడ దాకా చెప్పుకొని మనకెందుకంటే శ్రీరామనవమి యొక్క మహత్యం. రామ అనే శబ్దం రామాయణ కృష్ణ, కృష్ణ రామ, హరే రామ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, రామ రామ హరే హరే. ఆ శబ్దంలోనే ఉంది. ఎప్పుడు త్రేతాయుగం రామచంద్ర ప్రభు, తర్వాత ద్వాపరయుగం, తర్వాత కలియుగం. అంటే యుగాలు మారుతున్న రామశబ్దానికి ఏమీ లేదు. అంచేత శబ్దంలో ఉంది. అందుకని రామరాజ్యం ఉన్నారు, తిరుగులేదు. రాముడి పరిపాలన. మనం అందరికీ రామ అనే శబ్దంలో ఉన్న ఆనందం అందరికీ తెలిసినదే. సరే, మనం ఒకసారి ఆ రాముడిని చక్కగా ఒకసారి శ్రీరామనవమి రోజున ఒకసారి మనం పూర్వం పెద్దవాళ్ళు చెప్పిన పాటలో పాట పాడుకొని మనం ఆ రాముడి యొక్క సీతారామచంద్రుల యొక్క పరిపూర్ణ కటాక్షను పొందాం. రమ రమణ రజిత గుణ రామచంద్ర రాఘవేంద్ర, రమ రమణ రజిత గుణ రామచంద్ర రాఘవేంద్ర, విమల తేజ విశ్వరూప వేద వేదాంత విద్య,
విమల తేజ విశ్వరూప వేద వేదాంత విద్య వశముగాదు రామా వశముగాదు నీ చరిత్ర వర్ణింపగవన జనేత్ర వశముగాదు నీ చరిత్ర వర్ణింపగవన జనేత్ర రమా రమణ రజిత గుణ రామచంద్ర రాఘవేంద్ర దేవదేవ జగన్నాథ దివ్య సుందర స్వామినాథ దేవదేవ జగన్నాథ దివ్య సుందర స్వామినాథ కావుమయ్య కావుమయ్య సీతానాథ కరుణ బ్రోము పండరినాథ కావుమయ్య సీతానాథ కరుణ బ్రోము పండరినాథ రమా రమణ రజిత గుణ రామచంద్ర రాఘవేంద్ర విమల తేజ విశ్వరూప వేద వేదాంత వేద్య వశముగాదు రామా వశముగాదు నీ చరిత్ర వర్ణింపగవన జనేత్ర రమా రమణ రజిత గుణ రామచంద్ర రాఘవేంద్ర గౌతమ సతిలేలినవు కరణి మదమడంచినవు గౌతమ సతి నేలినవు కరణి మదమడంచినవు వాతాత్మజు బ్రోచినవు వాలిని వధించినవు వాతాత్మజు బ్రోచినవు వాలిని వధించినవు రమా రమణ రజిత గుణ రామచంద్ర రాఘవేంద్ర విమల తేజ విశ్వరూప వేద వేదాంత వేద్య జై శ్రీరామ్. శ్రీరామనవమి రోజున ఒక్కసారి ఆ రామ సంకీర్తన ఏది రామదాస్ గారన్నా ఏదన్నా పూర్వం పెద్దలు పాడినది ఒకసారి మనం ఆ రామచంద్ర ప్రభుని మన అందరూ, ఎందుకంటే మన గోష్ఠి మనం అందరూ చేసుకున్న ఈ ఎంతమంది మనం అలా ఎదురు ప్రభుత్వం అధ్యయనం చేసేవారు మన గోష్ఠి అందరూ సర్వే జనా సుఖినో భవంతు రామ అనే శబ్దంలోనూ ఉంది. అంచేత రామరాజ్యం పరిపాలన అటువంటిది ఆ యుగం ఇప్పటికే చెప్పుకుంటున్నారంటే ఆ రామచంద్రుడి యొక్క పరిపూర్ణ కటాక్షం అందరికీ ఉండి అమ్మ సుఖంగా ఉండాలి. శ్రీరామ మంత్రంబు చిత్తోపదేశంబు భవభీతిహరణంబు పావనంబు సీతాపతి మంత్రంబు విషాదవారణంబు రఘుకులాన్వయ మంత్రంబు రమణీయ కైవల్య మార్గప్రదీపంబు మానితంబు మంగళం కోసలేంద్రాయ మణిగుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అది అంచేత ఒకసారి మనం రామచంద్ర ప్రభుని మనసా వాచ కర్మణ ఒకసారి స్వామిని మనం అందరూ కలిసి అమ్మ ఆ స్వామిని ఒక్కసారి మనం అందరూ ప్రార్థించడం ఒకసారి కలిసి అమ్మ తర్వాత మన మామూలుగా శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిదార్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీరామం సందర్భంగా సీతారామ లక్ష్మణ భర్త శత్రుఘ్న ఆంజనేయ స్వామి పరిపూర్ణ రాక్షంతో సర్వే జనా సుఖినో భవంతు. జై సీతారాం.